నమస్తే, వెల్కమ్ టు #యూ. నేను మీ రాజేష్. తెలంగాణ రాజకీయాలు ఎట్లయితే బీసీ సామాజిక వర్గాల చుట్టూ తిరుగుతున్నాయో, కేరళ రాజకీయాలు ఇప్పుడు అక్కడ శశి థరూర్ చుట్టూ తిరుగుతూ ఉన్నాయి. కేరళ రాజకీయాలే కాదు, ఏకంగా జాతీయ స్థాయిలో కాంగ్రెస్ బీజేపీ మధ్య కూడా శశి థరూర్ ఒక కేంద్ర బిందువుగా అవుతూ ఉన్నాడు. ఎందుకంటే ఒకవైపు కేరళలో 2026లో ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. ఆ ఎన్నికల్లో తీవ్ర పోటీ ఉండే అవకాశం ఉంది రెండు వర్గాల మధ్య. అయితే అక్కడ ప్రభుత్వం ఇప్పుడున్నటువంటి ఏదైతే కమ్యూనిస్ట్ ప్రభుత్వం ఉందో వాటి మీద ప్రజా వ్యతిరేకత కూడా పెరుగుతోంది. సో ఈ నేపథ్యంలో ఇప్పుడు అక్కడ రెండు వర్గాలు, అక్కడ రెండు రాజకీయ శక్తులు, కూటములు కూడా ఎన్నికలు సిద్ధమవుతున్నటువంటి తరుణంలో తాజాగా ఒక సర్వే తీవ్రమైనటువంటి సంచలనం రేపెట్టించింది. ఏంటి ఆ సర్వే అంటే, శశి థరూర్ యూడిఎఫ్ ముఖ్యమంత్రి పదవికి ఆయన గనక ఎంపికగా వాళ్ళు క్రియేట్ చేస్తున్నారు. ఒకవేళ ఆయన గనక ఇస్తే ఖచ్చితంగా ఆ కూటమే కాంగ్రెస్ అక్కడ కేరళలో గెలుపు అని. మరి శైలజ ఏదైతే ఎల్డీఎఫ్లో ఊపందుకుంది, మరి రాజకీయ విభేదాలు ఇప్పుడు అక్కడ తారాస్థాయికి చేరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఇది రాబోయే కాలంలో ఒక శక్తివంతమైనటువంటి ఎన్నికల యుద్ధానికి కూడా కేరళలో తెరలేచే అవకాశాలు ఉన్నాయి. మరి ఈ మధ్య కాలంలో సర్వే ప్రకారం తన సొంత రాష్ట్రమైనటువంటి కేరళలో యూడిఎఫ్ ముఖ్యమంత్రి అభ్యర్థిగా కాంగ్రెస్ నాయకుడు శశి థరూర్ అగ్రస్థానంలో నిలుస్తూ ఉన్నారు. అక్కడ అందరితో పోలిస్తే శశి థరూర్కే మెజారిటీ వస్తుంది. మరి ఇప్పుడు తిరువనంతపురం నుండి 4 సార్లు లోక్సభ సభ్యుడిగా ఎన్నికైనటువంటి ఆయన 28.3% మంది మద్దతు ఆయనకు సర్వేలు ఇచ్చినటువంటి పరిస్థితి. మరి కేరళ అసెంబ్లీ ఎన్నికలు వచ్చే ఏడాది మే నాటికి ముగుస్తాయి. మరి ఈ సందర్భంగా ఇప్పుడు సీఎం అభ్యర్థి రేస్లోకి శశి థరూర్ కేరళలో ఎంట్రీ ఇచ్చేశారు. మరి రాబోయే ఎన్నికల్లో కాంగ్రెస్ నేతృత్వంలో యునైటెడ్ డెమోక్రటిక్ ఫోరం, అట్లాగే కమ్యూనిస్ట్ పార్టీ ఆఫ్ ఇండియా నేతృత్వంలో వామపక్ష పార్టీల కూటమైనటువంటి పాలక లెఫ్ట్ డెమోక్రటిక్ ఫ్రంట్, అట్లాగే అది ఎల్డీఎఫ్, ఈ రెండింటి మధ్య పోటాపోటీ నడుస్తుంది. మరి ఇప్పుడు కేరళ ఓట్ బ్యాంకు కూడా కొంత కమ్యూనిస్ట్ ఓట్ బ్యాంకే ఎక్కువ. కానీ ఇక్కడ కేరళలో అక్కడ ఏదైతే ఓట్ వైబ్ అనే సర్వే చేస్తే 2026లో కేరళలో బలమైనటువంటి ప్రభుత్వ వ్యతిరేక పవనాలు వీస్తున్నట్టుగా స్పష్టంగా అర్థమైంది అక్కడ ఆ సర్వేలో. మరి కాంగ్రెస్తో కూడినటువంటి ప్రతిపక్ష యూడిఎఫ్ ఖచ్చితంగా వచ్చే అవకాశాలు ఉన్నాయి, ప్రత్యామ్నాయంగా నిలుస్తోంది. అక్కడ ప్రజలందరూ మార్పు కోరుకుంటున్నారు. ఏదైతే నేషనల్ డెమోక్రటిక్ అలియన్స్ ఉందో అది 3వ ఛాన్స్గా అక్కడ కనిపిస్తోంది. మరి ఇప్పుడు కేరళలో కాంగ్రెస్ శశి థరూర్ ఏదైతే సీఎం అభ్యర్థి అన్న తెర మీదకి వచ్చిందో చర్చ జరుగుతుందో గత కొంతకాలం, అది ఇప్పుడు వివాదం మరింతగా ముదురుతోంది. ఎందుకంటే వచ్చే ఏడాది జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో యూడిఎఫ్ కూటమి తరఫున తనను సీఎం అభ్యర్థిగా ప్రకటిస్తే ఘన విజయం ఖాయమని ఇప్పుడు శశి థరూర్ కూడా వ్యాఖ్యలు చేశారు. ఆ వ్యాఖ్యలపైన ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా భగ్గుమంటున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. తాను సీఎం కావాలని 28.3% ప్రజలు కోరుకుంటున్నారని ఓ సర్వేలో తేల్చిందని ఆ సర్వేని ఆయన కోట్ చేశారు. అది కోట్ చేస్తే ట్వీట్ చేశారు. అయితే దీనిపైన ఇప్పుడు కేరళలో తీవ్ర ఆగ్రహావేశాలు రాజుకున్నాయి. కాంగ్రెస్ నాయకులందరూ ఇప్పుడు శశి థరూర్ తిప్పి కొడుతున్నటువంటి పరిస్థితి, అంటే విమర్శిస్తున్నటువంటి నేపథ్యం. ముందు ఆయన ఏ పార్టీలో ఉన్నారో తేల్చుకోవాలని ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నాయకులందరూ శశి థరూర్ని టార్గెట్ చేస్తున్నటువంటి పరిస్థితి. అంటే కొద్ది రోజులేమో బీజేపీని పోగొట్టడం, కొద్ది రోజులేమో మోడీ గవర్నమెంట్ ఉండటం, కొద్ది రోజులేమో కాంగ్రెస్లో కలిసి పనిచేయటం. అసలు కేరళలో మీరు ఏ పార్టీలో ఉన్నారో తేల్చుకోండి అంటున్నారు ముందు కాంగ్రెస్ పార్టీ నాయకులు. మరి శశి థరూర్ ముందు ఏ పార్టీలో ఉన్నారో స్పష్టం చేయాలనే డిమాండ్ని సీనియర్ కాంగ్రెస్ నేత మురళీధరన్ కూడా చెప్తున్నారు. ఒకవేళ 2026 అసెంబ్లీ ఎన్నికల్లో యూడిఎఫ్ కూటమి గెలిస్తే సర్వేలో టాప్లో ఉన్నటువంటి వ్యక్తి సీఎం కాబోరని, వేరే నేత సీఎం అవుతారని ఆయన చెప్తూ ఉన్నారు. మరి హైకమాండ్ ఆదేశాలను ధిక్కరించి కాంగ్రెస్ అధ్యక్ష పోటీలో నిలిచినప్పటికీ అప్పటి నుంచి శశి థరూర్ తీరుపైన గాంధీ కుటుంబం తీవ్రమైనటువంటి ఆగ్రహంతో ఉంది. మరి ఇప్పుడు అసెంబ్లీ ఎన్నికల్లో గెలుపు ముఖ్యమని శశి థరూర్ వ్యాఖ్యలతో సంబంధం లేదని కూడా కేరళ కాంగ్రెస్ చెప్తోంది. మరి ప్రధాని నరేంద్ర మోదీని తరచుగా పొగట్టం శశి థరూర్కు అలవాటుగా మారింది అనేది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు రమేష్ చెన్నితల కూడా చెప్తూ ఉన్నాడు. మరి కాంగ్రెస్ వర్కింగ్ కమిటీ సభ్యుడిగా ఉన్నటువంటి శశి థరూర్ ఈ వ్యాఖ్యలతో ఇప్పుడు దేశంలో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలందరూ బాధపడుతున్నారనేది కొంతమంది చెప్తూ ఉన్నారు. మరి వచ్చే ఏడాది జరగబోయే 2026 ఏప్రిల్లో జరగబోయే కేరళ అసెంబ్లీ ఎన్నికలు ఇప్పటి నుంచే కొంత అగ్గిరా చేసుకుందని చెప్పాలి. మరి ఆ సమయంలో శశి థరూర్ వ్యాఖ్యలు కాంగ్రెస్ హైకమాండ్కి ఒక రకంగా చెప్పాలంటే తలనొప్పిగా మారాయని చెప్పాలి. ఒక రకంగా శశి థరూర్ బీజేపీలో చేరతారనే జోరుగా ప్రచారం సాగుతున్నటువంటి సందర్భంగా ఇప్పుడు కాంగ్రెస్ అధిష్టానం పైన ఆయన త్వరలో వేటు వేస్తుందనేది కూడా కొంత చర్చ జరుగుతున్నటువంటి సందర్భంలో శశి థరూర్ కూడా అదే కోరుకుంటున్నారనేది ఇప్పుడు రాజకీయ పరిశీలకులు కూడా భావన. ఎందుకంటే ఆపరేషన్ సింధూర్తో పాటుగా విదేశాంగ విధానాల్లో ప్రధాని మోదీని పొగడ్తలతో ముంచెత్తున్నారు శశి థరూర్. కానీ కాంగ్రెస్ హైకమాండ్ అయితే అభ్యంతరం వ్యక్తం చేస్తుంది ఒక పక్కన మోడీ యొక్క తీరుని. మరి అక్కడ భిన్న అభిప్రాయాలు కనిపిస్తున్నాయి కాంగ్రెస్ పార్టీకి శశి థరూర్. అంటే ఆయన థరూర్ ఏమో ఆపరేషన్ సింధూర్ పైన ప్రపంచ దేశాలు వివరించేందుకు అఖిలపక్ష బృందంలో కూడా ఆయన బయలుదేరి కేంద్రం పంపినటువంటి పరిస్థితి. ఈయన కూడా చాలా సాధారణంగా తీసుకొని హ్యాపీగా తీసుకొని వెళ్ళి ప్రచారం చేస్తూ ఉన్నాడు. కానీ ఇక్కడ కాంగ్రెస్ పార్టీ మోడీని క్వశ్చన్ చేస్తూ ఉంది.
ఒకసారి తాజాగా ఏదైతే శశి థరూర్ని టాప్ 1లో నిలిపిందో సీఎం క్యాండిడేట్ రేస్లో, ఆ సర్వే యొక్క రిపోర్టు, ఆ కీ పాయింట్స్ మన దగ్గర ఉన్నాయి, నేను మీకు చూపిస్తా. ఇదనమాట స్టేట్ వైబ్ అనేది కేరళకు సంబంధించినటువంటి ఇది సర్వే. వీళ్ళు ఏమి ఇచ్చారు కీ ఫైండింగ్స్ అంటే నేను బ్రీఫ్గా చెప్తా. 5 పాయింట్స్ కింద వాళ్ళు బ్రీఫ్గా చెప్పారు. స్ట్రాంగ్ యాంటీ ఇన్కంబెన్సీ వేవ్ అంటే బలమైనటువంటి ప్రజా వ్యతిరేకత అక్కడ ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం మీద ఉంది. ఏమేమి ఉన్నాయి? 47.9% షో హై యాంటీ ఇన్కంబెన్సీ సెంటిమెంట్ అగెన్స్ట్ పీఎం పినరయ్ విజయన్. ఇది ప్రధానంగా అక్కడ ఉన్నటువంటి సీఎం పినరయ్ విజయన్ మీద సగానికి మందికి పైగా వ్యతిరేకత ఉంది. యాంటీ ఇన్కంబెన్సీ ఇంక్రీజెస్ విత్ ఏజ్ 37% అమాంగ్ 18 to 24, 55% అమాంగ్ 55. అంటే 55 వయసుకు ఉన్నటువంటి అంతకంటే పైన ఉన్నటువంటి వాళ్ళలో 45%, 18 నుంచి 24 వయసు గల వాళ్ళు 37% యాంటీ ఇన్కంబెన్సీ కనిపిస్తుంది. ఉమెన్ షో స్లైట్లీ హయ్యర్ యాంటీ ఇన్కంబెన్సీ. పురుషుల కంటే మహిళల్లోనే ఎక్కువ యాంటీ ఇన్కంబెన్సీ ఉందంట. 43% ఎక్కువగా ఉంది పురుషులతో పోలిస్తే. అట్లాగే స్ట్రాంగ్ డిజైర్ ఫర్ చేంజ్ అంటే 62% మంది వాంటెడ్ టు రీప్లేస్ దేర్ కరెంట్ ఎమ్మెల్యే. ఎవరైతే 62% మంది ఏం కోరుకుంటున్నారంటే వాళ్ళ సొంత నియోజకవర్గాల్లో ఎమ్మెల్యేల మార్పును కోరుకుంటున్నారు. 28% మందిలో సొంత పార్టీలోనే ఉంటూ అంటే సేమ్ పార్టీలోనే ఉంటూనే మార్పు కోరుతున్నారు. 34% ఏమో డిఫరెంట్ పార్టీని కోరుకుంటున్నారు. ఇక 23% మంది స్టేటస్ కొంటే వాళ్ళు ఏమి తటస్థంగా ఉండిపోయారు. ఇప్పుడు ఏదైతే ది అలైన్మెంట్ స్ట్రాంగ్లీ విత్ యాంటీ ఇన్కంబెన్సీ సెంటిమెంట్, ఈ అలైన్మెంట్ ఇప్పుడు ఏదైతే ప్రభుత్వం ఉందో ఆ ప్రభుత్వం యొక్క అలైన్మెంట్ మీద చాలా వ్యతిరేకత ఉంది. ఇక యూడిఎఫ్ లీడ్స్ విత్ 38.9% ట్రస్ట్ ఫర్ డెవలప్మెంట్. ఎల్డిఎఫ్ రూలింగ్ పార్టీ ఏదైతే ఉందో 27.8% అండ్ 11 డెఫిసిట్. అట్లాగే ఎన్డీఏ షోస్ ఎ సిగ్నిఫికెంట్ ప్రెజెన్స్ అట్ 23.1%. అంటే ఎన్డీఏ కూడా కొంత స్ట్రాంగ్ అని 23.1%గా మనకు కనిపిస్తుంది. సో ఇక 4th పాయింట్ ఏం చెప్తారంటే లీడర్షిప్ క్రైసిస్ ఇన్ బోత్ క్యాంప్స్. అంటే యూడిఎఫ్లో ఎల్డిఎఫ్లో కూడా లీడర్షిప్ క్రైసిస్ ఉంది అని. అంటే ఇక్కడ యూడిఎఫ్లో శశి థరూర్ లీడ్స్ 28.3% బట్ 27.1% ఆర్ అన్సర్టైన్. అట్లాగే ఎల్డిఎఫ్లో శైలజ టాప్స్ 24.2%, కరెంట్ సీఎం పినరయ్ విజయన్ ఓన్లీ 17.5 విత్ మ్యాసివ్ 41.5% అన్సర్టైన్. అంటే ఇక్కడ ప్రధానంగా శశి థరూర్నే వాళ్ళ లీడర్షిప్ కోరుకుంటుంది. అంటే క్రైసిస్ ఉన్నప్పటికీ శశి థరూర్ని ప్రజలు కోరుకుంటారని ప్రొజెక్ట్ చేశారు. ఇక ఎలక్ట్రల్ ఇంప్లికేషన్ చూస్తే క్లియర్ యాంటీ ఎస్టాబ్లిష్మెంట్ వేవ్, యూడిఎఫ్ పొజిషన్ యాజ్ చేంజ్ ఆల్టర్నేటివ్. అంటే ఇక్కడ యూడిఎఫ్ గెలుపు అవకాశాలు ఉన్నట్టుగా స్పష్టంగా చెప్పేశారు. బోత్ కోయిలేషన్స్ ఫేస్ లీడర్షిప్ క్లారిటీ ఇష్యూస్, ఎన్డీఏ గెయినింగ్ గ్రౌండ్ యాజ్ థర్డ్ ఆప్షన్. ఎన్డీఏ 3వ స్థానంలో ఉన్నట్టుగానే స్పష్టంగా తెలుస్తోంది. ఇది కేరళకు సంబంధించినటువంటి ఓట్ వైబ్ అనే సంస్థ ఇచ్చినటువంటి ఒక స్టేట్ వైబ్ అనే సంస్థ ఇచ్చినటువంటి సర్వే. ఓట్ వైబ్ అనేది స్టేట్ వైబ్ పేరుతో సర్వే రిలీజ్ చేసింది. దీంట్లో ఇప్పుడు శశి థరూర్కి సంబంధించి ఈ వ్యవహారం శశి థరూర్ చుట్టూ తిరుగుతోంది. మరి కాంగ్రెస్ పార్టీ శశి థరూర్ని వేటు వేస్తుందా, లేకుంటే ఇప్పుడు ఇక్కడ ఆయన బీజేపీలోకి వెళ్ళిపోయి ఆయన లీడర్షిప్కి ఇప్పటికే 28.3% ఎమర్జ్ ఉంది కాబట్టి మరి ఆయన ఏమన్నా ఎన్డీఏ ఆల్రెడీ థర్డ్ ఆప్షన్లో ఉంది, కొంత ఇప్పుడు పెరుగుతోంది అంటూ కూడా చెప్పారు. ప్రజలందరూ మార్పును కోరుకుంటున్నటువంటి నేపథ్యంలో ఆయన మరి పార్టీ మారతారా, పార్టీలో ఉంటారా, లేకుంటే ఉంటే సొంత పార్టీ నాయకులే ఇప్పుడు శశి థరూర్ మీద తిరగబడుతున్నటువంటి నేపథ్యంలో కేరళ రాజకీయం రసవత్తరంగా సాగుతుంది. మరి శశి థరూర్ ఏం చేయబోతున్నారని మాత్రం ఆసక్తిగా ఉంది. మీరు కూడా ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ నిజంగానే సీఎం అభ్యర్థిగా శశి థరూర్ని ఏమన్నా పోటీ చేస్తే ఇప్పుడు ప్రజలు కోరుకుంటున్నటువంటి విధంగా మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి కూటమి కేరళలో ఏమైనా అధికారం సొంతం చేసుకునే అవకాశం ఉంటుందా? మరి కేరళలో అధికారమే దిశగా కాంగ్రెస్ పార్టీ పనిచేస్తున్నటువంటి నేపథ్యంలో శశి థరూర్కి సరైనటువంటి సముచిత స్థానం కాంగ్రెస్ పార్టీయే కల్పిస్తుందా? ఇవి అన్ని $1 మిలియన్ క్వశ్చన్గా కనిపిస్తూ ఉన్నాయి. మరి ఈ ప్రశ్నలకి సమాధానం భవిష్యత్తు తెలిసే అవకాశం ఉంటుంది. రాజకీయాలు ఎట్లా జరుగుతాయి? ఎందుకంటే 2026లో ఎన్నికలు ఇప్పుడే లేవు, ఇంకా సంవత్సరం పైన ఉంది. కాబట్టి అప్పటికి ఈక్వేషన్స్ ఎట్లా మారుతాయి, ప్రజల్లో మూడు ఏ విధంగా మారుతుంది కూడా చూడాలి. ఎందుకంటే ఈ సర్వే బేస్ తోటే మొత్తం రాజకీయం కేరళలో డిసైడ్ అయిపోదు కాబట్టి భవిష్యత్తులో ఏం జరగబోతుందో కూడా చూడాలి. ఈలోపే మీరు కూడా కేరళ రాష్ట్రం మీద మీకున్నటువంటి రాజకీయ అనుభవంతో శశి థరూర్ కాంగ్రెస్లో ఉంటాడా, బీజేపీలోకి వెళ్తారా, కాంగ్రెస్ పార్టీనే ఇప్పుడు ఆయన ఇచ్చినటువంటి ఆఫర్ని యాక్సెప్ట్ చేసి సీఎంగా అనౌన్స్ చేస్తా? మీ ఏప్రిల్ కింద కామెంట్స్ కూడా తెలియజేయండి. ఫర్ మోర్ వీడియోస్ ప్లీజ్ వాచ్ #.